మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి. సో మధ్యాహ్నం మా మమ్మీ వండిన చికెన్ కర్రీ అయితే అందరం ఫుల్గా తినేసాము. మా ఈవినింగ్ అయింది కదా, బయట అలా కూర్చున్నాము. సో ఈ క్లైమేట్కి ఏదైనా వేడిగా తినాలనిపించి చికెన్ పకోడీ చేద్దామని అయితే అనుకున్నాము. సో ఇవన్నీ చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను ఎప్పుడెప్పుడు చేస్తాను, ఎప్పుడెప్పుడు తినాలని ఇక్కడ అందరూ రెడీగా కూర్చొని ఉన్నారు. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ 700 grams చికెన్ అండి, 3 times వాష్ చేసి బాగా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 tablespoon పసుపు, 1 tablespoon సాల్ట్, 1 tablespoon కారం, 1 tablespoon చికెన్ మసాలా, 2 tablespoon ధనియాల పొడి, ఇందులోకి 2 tablespoon అల్లం పేస్ట్, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. ఒక 1/2 నిమ్మకాయ, కొద్దిగా ఫుడ్ కలర్. ఇవన్నీ బాగా ముక్కలు కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 tablespoon బియ్యపిండి అండి. ఇది బియ్యపిండి వేయడం వల్ల చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. సో ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1/2 hour తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రై చేద్దాం. ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో నానబెట్టుకుంటే పీసెస్కి మసాలా అంతా ఈ విధంగా బాగా పడుతుంది. సో ఇప్పుడు మనం కట్టెలు కొని వెలిగిద్దాం. నా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా కట్టెలు పోయి పెట్టి కావాల్సిన రెసిపీస్ అన్నీ దీనిపైనే చేసి ఇచ్చేది. అవి గుర్తొచ్చి సో నేను ఇలా టెర్రస్ పైన అయితే సెట్ చేశాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ పీసెస్ని వేద్దాం. మేము ఎప్పుడో 3:30కి స్టార్ట్ చేసామండి. ఇప్పుడు టైం వచ్చేసి 6. ఇవంతా సెట్ చేసే వరకు మాకు చాలా టైం పట్టింది. ఇలా విడిపోతుంది. మా అమ్మమ్మ ఎలా చేస్తుందో చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం చేస్తున్నా కట్టెల పొయ్యి మీద. వేడి సగా ఫుల్ వస్తుంది అసలు. అక్క కలిపి ఒకసారి మెల్లగా మెల్లగా ఆయిల్ చాలా వేడిపోయింది. స్లోగా బాగు ఇక్కడ పెట్టి మళ్ళీ చేయి కడుక్కొని వస్తాం. బా స్మెల్ అయితే సూపర్ వస్తుంది కదా. పకోడీలోకి ఈ కరివేపాకు అయితే చాలా క్రిస్పీగా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా కారం ఉండవండి, దీంతో తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మా అక్క వాళ్ళ బాబు పకోడీ వేయమని చెప్పి తినడానికి హాట్ బాక్స్ తెచ్చుకుంటున్నాడు. పిల్లలకు చాలా బాగా నచ్చింది పకోడీ. మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడికి చికెన్ అంటే ఎక్కువ ఇష్టం. పరిగెత్తుకొని వచ్చి ఫస్ట్ తీసుకుంటుందో ఇట్లా పట్టుకో. బాయ్ బోల్వా, బాయ్ 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 చెప్పు. బాయ్ బాయ్ బోల్ బాయ్ బోల్ మమ్మీ. బాయ్ బోల్ బాయ్ మమ్మీ. బాయ్ బోల్. పకోడీ అంతా నువ్వే తిందు లేగు. బాయ్ బోల్ బాయ్ 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 బాయ్.
నేను లాస్ట్ ట్రిప్ వేసే లోపలైతే ఫుల్ వర్షం సడన్గా స్టార్ట్ అయిపోయింది. సో నేను లోపలికి వెళ్ళి గ్యాస్ పైన చేసుకొని మళ్ళీ తీసుకొచ్చాను. నేను బయటికి వచ్చినప్పుడే వర్షం ఆగిపోయింది. చూడండి పీస్ ఎంత బాగా కుక్ అయిందో. నేను చేసే రెసిపీస్ అన్నీ సింపుల్గా ఉంటాయి, అలాంటి టేస్ట్ బాగోదని కాదు, చాలా బాగుంటుంది. దీనిలో పచ్చిమిరపకాయ నా ఫేవరెట్ అసలు. సూపర్ టేస్ట్ ఉంది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.